అన్నమ్మ అని పిలవలేని వాళ్ళు ఒక బీజంతో పిలుస్తారు. అంటే ఆ బీజం మీ వల్ల కాదు, మా వల్ల అవుతుంది. ఈ 33,000 కోట్ల మంది దేవతల బీజాక్షరాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఈ యంత్రానికి నేను పోసినటువంటి ప్రాణ ప్రతిష్ట 78 సంవత్సరాలు. ఈ యంత్రాలు మా ఇంట్లో 42 రోజులు అభిషేకాలు చేసి నేను తెచ్చినటువంటి యంత్రాలు. ఏ గ్రామంలో ప్రతిష్ట అయినా కూడా నా దగ్గర నుంచే యంత్రాలు వస్తాయి. దీనికి 42 రోజులు రోజు ఆవు పాలతో, పెరుగుతో, తేనె, నెయ్యితో, పంచదారతో అభిషేకం చేసి ఇవాళకి 42వ రోజు. ఇవాళ పొద్దున కూడా అభిషేకం జరుగుతుంటే మీరు చూసే ఉంటారు ఎవరన్నా. ఇవాళకి 42వ రోజు. దీనికి నేను పోసేటటువంటి ఆయుష్ 78 సంవత్సరాలు. మళ్ళా 78 సంవత్సరాలు వచ్చేసరికల్లా మళ్ళీ అమ్మవారు ఆవిడే కోరుకొని ఆవిడే మళ్ళీ ప్రతిష్ట చేయించుకుంది. అర్థమైందా? ఈ రోజు నుంచి కూడా మన గ్రామాన్ని చక్కగా రక్షించి చక్కగా కాపాడి ఎల్లవేళలా మా గ్రామాన్నంతా కూడా కొంగు బంగారంగా నిలబడి ఉండు తల్లి అని చక్కగా నమస్కారం చేయండి. అమ్మా, ఈ రోజు నుంచి మా గ్రామాన్నంతా మా పాడి, మా పంట, పశువులు, శిశువులు, మా పిల్లలు, మా పెద్దలు, మా బంధువులు, మా మిత్రులు అందరూ కూడా చల్లగా ఉండేటట్టు చేసి మమ్మల్ని చక్కగా ఆయురారోగ్య అష్టైశ్వర్య